ఆ 9 రోజులు ఏం జరిగింది, ఎవరు ఎవరితో మాట్లాడినరు, ఏం మాట్లాడినరు, పోలీస్ ఆఫీసర్ ఎందుకు లేట్ చేసిండు, పిన్నెల్లి మీద కేసు పెట్టమని ఆ పోలీసుకు ఎవరు చెప్పిండ్రు అని క్వశ్చన్ చేస్తున్నాడు అంబటి రాంబాబు. కావాలనే పిన్నెల్లి మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసిరని అంటున్నాడు. ఈ కేసు అనేది ఇట్ ఇస్ ప్యూర్ బెయిలబుల్ కేసు. ఏది ఈవీఎం కేసా? అది ఓకే, ఇంకా వేరే కేసులు పెట్టిరు కదా. ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీలు లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో 307 కేసు పెట్టారు. ఒకటి కాదు, 2 పెట్టారు. ఆ కేసులు ఎవరు పెట్టిర్రు? ఎవరు పెట్టింది? ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన 9 రోజులు కంప్లైంట్ ఇచ్చాడు. 9 రోజుల దాకా ఏం చేసిండు సార్? వారం, వర్జం, ముహూర్తం, జాతక చక్రం చూసుకొని కేసు పెట్టిండా ఏంది? వాట్ ఇస్ దిస్? అర్థం కావట్లేదు. ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని. అట్లా కాదు, ఆ పోలీస్ ఆఫీసర్ 9 రోజుల దాకా ఏం చేసి ఉండొచ్చు అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్ తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు. అట్లా చెప్పుర్రి. అందరు ఏకమై పిన్నెల్లిని ఎట్లా లోపటేయాలని బాగా ఆలోచించి ఈ ఉపాయం చేసినట్టున్నది. అమ్మో, చిన్నోళ్ళు కాదు,